అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రతిపక్ష నేతలు సొంత నేతలపైన నిఘా పెట్టేది. ఇంటెలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్కు ఓ ప్రత్యేకమైన విభాగం ఉండేదన్న టాక్ వినిపించేది అప్పట్లో. రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ సంభాషణను రికార్డ్ చేయడం, అవి బయటకు రావడం నాడు పెద్ద సంచలనమే అయ్యాయి. 10 ఏళ్ల పాటు సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బయటకు లాగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐలో డీఎస్పీగా ఉన్న దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేయడంతో డొంక కదిలించే పనిలో రేవంత్ సర్కార్ పడ్డట్టు కనిపిస్తోంది. ప్రణీత్ రావు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరన్నది ఓ ప్రచారం. ఈయన నేతృత్వంలోనే ఫోన్ల ట్యాపింగ్ నడిచిందని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపిన ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికలు వెలుగులోకి తెచ్చింది. ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది. ఎస్ఐబిలో పవర్స్ను దుగ్గ్యాల ప్రణీత్ రావు మిస్యూజ్ చేసినట్టు తేల్చిన సర్కార్ ఆయనపై వేటు వేసింది. త్వరలో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఇదంతా సరే, అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చు? ఎవరివి చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదవడం వంటివి చేస్తే దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. దీన్నే వైర్ ట్యాపింగ్ అని కూడా పిలుస్తుంటారు. ట్యాపింగ్ చట్ట విరుద్ధమా కాదా అంటే 100% ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్ను ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూటర్లో కూడా స్టోర్ చేయవచ్చు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్లకు అనుమతి ఉంటుంది. కాకపోతే కాల్స్ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు డౌట్స్ని ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. కొన్ని కీలక సందర్భాల్లో అంటే ఏదైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే సైబర్ క్రైమ్ లేదా టెక్నాలజికల్గా ఏవైనా జరిగినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కొంచెం యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు. ఏదైనా కేసుని చేస్ చేయాలన్నా సంథింగ్ ఏదైనా చేయాలన్నా ఫోన్ ట్యాపింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం, ఆ పదం వింటూ ఉంటాం. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, అసలు ఎందుకు చేయాలి? మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1800లో టెలిగ్రాఫ్ యాక్ట్, అప్పటి నుంచి ప్రాపర్ అమెండ్మెంట్స్ కూడా జరగలేదు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్రెడిషనల్ ఫోన్ లైన్స్ ఏవైతే ఉండేవో అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ కానీ ఇలాంటివి
వాటిని ఆ ఫోన్ లైన్ యొక్క మధ్యలో ఇంటర్సెప్షన్ కొన్ని పాయింట్స్ పెట్టి వాయిస్ డేటా అన్లాగ్ గా ఉండేది. ఆ వాయిస్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని క్యాప్చర్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. సో ఆ తర్వాత మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డేటా అంతా ఎన్క్రిప్షన్ జరుగుతూ ఉంది. అంటే 2 డివైజెస్ మధ్య ఉండే డేటా ఎన్క్రిప్షన్ జరుగుతూ ఉండటం. ఇప్పుడు వచ్చిన తర్వాత వాట్సాప్ కానీ లైన్ మెసేజ్లు ఇలాంటి వీటన్నిటిలో కూడా కంప్లీట్ గా వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ ఇవంతా కూడా. సో ఇలాగ మల్టిపుల్ లేయర్స్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ తో మనకి కాల్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు అన్నట్లుగా ఇండియాలో 10 సంస్థలకే సిబిఐకి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి, ఇలాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, ఇలాంటి సంస్థలన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ఎవరి కాల్నైనా ట్యాప్ చేసే అవకాశం అనేది ఉంటుంది, పూర్తి రైట్స్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర హోం సెక్రటరీ దగ్గర ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో జరుగుతున్నప్పుడు ఆ స్టేట్ కు సంబంధించేసి ఆ స్టేట్ హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయాలి ఏమని, ఈ వ్యక్తి ఏ క్రైమ్ కి పాల్పడ్డాడు, చేస్తాము, ఈ ట్యాప్ చేసిన తర్వాత ఎంత కాలంలో రికార్డ్స్ డిస్ట్రాయ్ చేస్తాము, ఇదంతా కూడా ప్లస్ ఈ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసిన వాయిస్ డేటా మొత్తాన్ని ఎవరు ఏ అధికారి పర్యవేక్షణలో ఉంది, ఆ అధికారి మిస్యూజ్ చేస్తే కనుక ఎవరు బాధ్యులు వహిస్తారు, ఇదంతా కూడా ఒక రిపోర్ట్ ప్రొవైడ్ చేసేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది పర్మిట్ చేయబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే పెగాసస్ మనం చూస్తే ఇజ్రాయెల్ కు సంబంధించిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ ఒక హ్యాకింగ్ వాట్సాప్ లో ఉండే ఒక సెక్యూరిటీ లూప్ హోల్ ని బేస్ చేసుకొని పెగాసస్ అనే టూల్ ని డెవలప్ చేస్తే దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ దగ్గర నుంచి ఎంతో మంది యాక్టివిస్టులు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు చేసుకున్న కన్వర్జేషన్స్ ని రికార్డ్ చేయడం, డేటాను మైనింగ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా రేవంత్ రెడ్డి అలాగే స్టీఫెన్సన్ వీటికి సంబంధించిన సంభాషణలో అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఇదంతా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలంటే కనుక రేవంత్ రెడ్డి ఒక క్రైమ్ చేశాడు, ఆ క్రైమ్ ఎలాంటి క్రైమ్ అయి ఉండాలంటే ఫోన్ ట్యాప్ చేయాలంటే దేశ సమగ్రత దెబ్బతీసేలాగో లేకపోతే ఇలాగ ఏదైనా కానీ ఒక వీటికి ఉగ్రవాద సంస్థ ఇలాంటి ట్యాప్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. సో ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ప్రయాక్టివ్ గా రికార్డు చేయటం అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ప్రభుత్వం, ఇప్పుడున్న గత ప్రభుత్వం మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ భవిష్యత్తు ప్రభుత్వాలు కూడా పాల్పడితే దే షుడ్ బి రెస్పాన్సిబుల్. యూజర్ యొక్క ప్రైవసీకి, స్మార్ట్ ఫోన్స్ సామాన్యుడైన ప్రతి ఒక్కళ్ళ యొక్క కాల్స్ ని రికార్డు చేయకూడదు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా, క్రిమినల్ యాక్టివిటీ లేకుండా అన్న విషయాన్ని స్పష్టంగా ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూకే గానీ, యుఎస్ లో కానీ, యూరోపియన్ యూనియన్ లో కానీ ఒక వ్యక్తి యొక్క ప్రైవసీకి, డేటా ప్రైవసీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎవరైనా టెక్నికల్ ఇష్యూ.
ఇక ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26B అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించడం కిందకు వస్తుంది. పెగాసెస్ అనే ఇజ్రాయెల్ స్పైవేర్తో భారత్లోని మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో విచారణలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ పెగాసెస్ను ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు ఆరోపణలు చేశారు. మొత్తంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు సస్పెన్షన్తో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సీరియస్గా మారే అవకాశం లేకపోలేదన్న టాక్ నడుస్తోంది. ఆయన SIBలో DSPగా ఉన్నప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, దాని రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు అనే అంశాలను ఆరా తీస్తున్న ప్రభుత్వం దీని వెనుకున్న డొంకను కదిలించే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.